భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 29/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష అష్టమి బుధవారం. అష్టమి తెల్లవారుజామున 4:26 వరకు. అలాగే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:31 వరకు. వర్జాలు సాయంత్రం 5:39 నుండి రాత్రి 7:18 వరకు కూడా వర్జాలు. దుర్ముహూర్తాలు ఉదయం 11:21 నుండి 12:06 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 5:27. అమృత గడియలు ఉదయం 6:46 నుండి 8:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. శూలయోగం అయితే తెల్లవారుజామున 4:25, భద్రకరణం సాయంత్రం 4:15, భవ తెల్లవారుజామున 4:26. ఈరోజు శ్రీ కార్తవీర్యార్జున జయంతి. అలాగే అష్టమి కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంది. ముందుగా మేషరాశి దినారంభ చక్రాల్లో మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయందు ఆటంకాలు, అధిక ఖర్చులు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన దర్శనము మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి ధనలాభము, కానీ అధిక ఖర్చులు, సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర లేదా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము ప్రదక్షిణాలు కూడా అనుకూలిస్తాయి. మిథున రాశి ధనమునకు మంచినీళ్ళ వలె ఖర్చు అయ్యే అవకాశం, ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం. ఏదైనా దేవాలయంలో పుష్పాలు సమర్పించండి, భగవద్ దర్శనం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి నూతనమైన వస్త్రలాభాలు, వాహన సౌఖ్యం కూడా ఉండే అవకాశాలు. గోసేవ, గోప్రదక్షిణము, తులసి దర్శనము కూడా మేలు చేస్తుంది మీకు. సింహరాశి వారి గృహంలో మార్పులకు అవకాశం ఉంది. ధనయోగం, నిరుద్యోగులు శుభవార్తలు, వివాహ యోగం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర అర్చన, దర్శనము, అభిషేకం కూడా మేలు చేస్తుంది. కన్యారాశి వారి ధనమునకు ఇబ్బందులు, అనవసరపు ఖర్చులు, అనవసరపు సంభాషణలు, విరోధాలు కూడా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి వారికి మరింత అనుకూలం. సూర్య ఆరాధన, సూర్య దర్శనము మేలు చేస్తాయి. తులారాశి వారికి అనారోగ్యత, స్వల్ప ధనలాభాలు, ఏ పని పూర్తిగా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శివాలయ దర్శనం చేయండి, ఆకాశదీప దర్శనం కూడా మేలు చేస్తుంది మీకు. వృశ్చిక రాశి దేవాలయ దర్శనాలు, కుటుంబంతో తీర్థయాత్రలు చేసే అవకాశం, కుటుంబానందం ఉంది. తీర్థ స్నానాలు, చిన్న చిన్న దాన ధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. ధనుసు రాశి వారి శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం, పెద్దలు కలుసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా సాధించే అవకాశం ఉంది. శివాలయ దర్శనం, పరమశివుడికి పంచామృతములతో అభిషేకించండి, శివపంచాక్షరి మహామంత్రాలు జపించడం వల్ల మేలు కలుగుతుంది. మకర రాశి వారికి రాని బాకీలు సైతం కూడా వసూలయ్యే అవకాశం, కుటుంబానందం, రుణాలు కూడా మంజూరు అవ్వడం కానీ, గతంలో రుణాలు చేసుంటే తీర్చడం కానీ జరిగే అవకాశం. ఇంకా అనుకూలంగా ఉండడం కోసం చక్కగా మీరు దత్త చరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆలయ దర్శనం, గురువుల యొక్క ఆశీస్సులు మేలు చేస్తాయి. కుంభరాశి రుణములు తీరుట, కుటుంబానందం, ప్రయాణాల వల్ల లాభము, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. ఇంకా అనుకూలంగా ఉన్న విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి, చాలా అనుకూలం. మీనరాశి వారికి శారీరక ఆనందం, వృత్తి ఉద్యోగాల్లో లాభాలు, దేవాలయ దర్శనాలు మేలు చేస్తాయి. అలాగే గోసేవ, దేవాలయాల్లో చిన్న చిన్న చిరుదానాలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.